గ్రంథము 40వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 15వ వచనం నుంచి, జనములు చేద నుంచి జారే బిందువుల వంటివి. జనములు అంటే మరి ప్రజలు. ఈ విశాలమైన ఈ ప్రపంచంలో కోటాను కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి భూలోకములో దేవుని బిడ్డలారా, మనం ఉంటున్నటువంటి భూమే విశ్వంలో చాలా సూక్ష్మమైనది. మహాసముద్రాల్లో నీటి బొట్టు లాంటి భూమి మీద కోటాను కోట్ల మంది మనుషులు నివాసం ఉంటున్నారు. మనం ఉండే ఈ భూమి సృష్టిలో చాలా చిన్నది. అయితే దాని మీద ఉండే మనుషులైన మనం దానికంటే కూడా చాలా చిన్నవాళ్ళం. దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడిన వాక్యాలు ఇప్పటి జనరేషన్స్కి కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. కొన్ని సంగతులు, కొన్ని వస్తువులు మర్చిపోయాం. కానీ మేము పుట్టిన కాలంలో వాడుకలో ఉన్న విషయాలు బైబిల్లో చాలా ఉంటాయి. ఇప్పుడు జనరేషన్స్కి ఆ విషయాలు తెలియకపోవచ్చు. జనములు చేద నుంచి జారిపోయే బిందువులు. చేద అంటే ఏంటమ్మా? పెద్దోళ్ళకి తెలుసు, పిల్లలకి తెలీదు. పెద్దవాళ్ళకి పూర్వకాలంలో బ్రతికిన మా జనరేషన్ వరకు తెలుసు. ఇది వరకు ట్యాపులు ఉండేవి కాదు, ఇలా ఇప్పితే వచ్చే కుళాయిలు ఉండేవాడు కాదు. ఎక్కడో ఊరి చివరిలోనో ఊరి మధ్యలోనో నుయ్యి ఉంటే అక్కడికి వెళ్ళిపోయి తాటేకుతో చేద కట్టేవారు బకెట్లాగా. దాంతో నీళ్లలో నూతులు వేసి పైకి తోడుకునేవారు. తాటెకతో అల్లింది కదా, అది తాటెకతో అల్లింది కాబట్టి దానిలో నుంచి వచ్చినటువంటి వాటర్ డ్రాప్స్ ఏమైతే ఉంటాయో, నీటి బిందువులు పైకి వచ్చేసరికి కొన్ని కిందకి జారిపోతూ ఉంటాయి. దాని నిండా తోడినా కిందకు వచ్చేసరికి ఇలాగిలా గుంజేసరికి కింద కొన్ని డ్రాప్స్, కొన్ని చుక్కలు ఒలిగిపోతూ ఉంటాయి. దేవుడు మనుషుల్ని భూమి మీద చాలా అల్పమైనటువంటి విషయంగా మనల్ని పోల్చాడు. అంటే దేవుని కొరకు బ్రతికిన వాళ్ళని మీరు రాజులైన యాజక సమూహం గట్టని చెప్పాడు. వెరీ గుడ్. అదే దేవుడు మీ ఆయుష్కాలము ఆవిరి వంటిది అన్నాడు. మీ బ్రతుకు దినాలు గడ్డి వంటిది అన్నాడు. మీ జీవితం వాడిపోయే పుష్పం లాంటిది అన్నాడు. రకరకాలుగా మనుషుల్ని హెచ్చరిస్తూ, ఈ ప్రపంచంలో నీకంటూ ఏముందిరా, నువ్వెంత గొప్పవాడువు, పరిమితి కలిగిన ఆయుష్కాలాన్ని పొందుకుని భూమి మీదకి వచ్చావు కదా, విర్రవీగిపోకు, నీ లైఫ్ ఏంటో నువ్వు ఒకసారి ఆలోచించు. ఏమంటే మనుషులు దేవుని కొరకు బ్రతకాలంటే ఖచ్చితంగా వాళ్ళకి మరణ భయం ఉండాలండి. ఖచ్చితంగా మరణ భయం అంటూ ఉండాలి. ఎందుకంటే అది వచ్చిన తర్వాత ఆలోచించడం కాదు, దానికి ముందుగానే ప్రిపేర్ అయిపోయి ఉండాలి. కాబట్టి ప్రియులారా, జనులు చేద నుంచి జారిపోయే బిందువులు లాంటి వాళ్ళు అంటే అర్థం ఏంటి? మనం ఈ ప్రపంచంలో గొప్పవాళ్ళం ఏమీ కాదు. అఫ్కోర్స్ మనం దేవుని పిల్లలం అని చెప్పుకున్నా కానీ ఆ కోణంలో ఆలోచిస్తే ఉన్న వాళ్ళందరికంటే గొప్పవాళ్ళమే. కానీ కొన్నిసార్లు మన జీవితం కూడా తప్పటడుగులు వేస్తే, మనం కూడా దేవుణ్ణి తెలుసుకుని తప్పిపోతూ ఉంటే మనకి ఇలాంటి మాటలతో హెచ్చరించవలసిన అవసరం ఉంది. అందుకే జనములు చేద నుండి జారిపోయే బిందువు లాంటి వారు. జనులు త్రాసు మీద ధూళి లాంటి వాళ్ళు. అంటే ఇది ఇంక మరీ చెడ్డగా ఉంది, ఆలోచిస్తుంటే సింపుల్గా ఉంది, గాలి తీసేసినట్టుగా ఉందంట. చేద నుంచి జారిపోయే బిందువులు అంటే బాగానే ఉంది, కానీ త్రాసులో రాళ్ళు అంటలేదు, కేజీ రాయ 2 కేజీలు రాయి అంటలేదు, త్రాసులో వేసే పదార్థం అంటలేదు. మరి ఏమంటున్నారు? త్రాసు మీద ధూళి అంటండి. కనపడుతుంది ఎవరికైనా? కనిపిస్తుందా? అంటే మన షాప్కి వెళ్ళినప్పుడు కాటా మీద కూడా ధూళి ఉంటుంది, దానికి ధూళి అంటుకుని ఉంటుంది, దుమ్ము అంటుకుని ఉంటుంది దానికి. అయినా సరే అది ఉన్నట్టు కానీ లేనట్టు కానీ ఎవ్వరికీ తెలియదు, ఆ షావుకర్ గారికే తెలియదు. మరి దేవుడు ఎక్కడ చూశాడో దాన్ని? మనుషులకే తెలియదు తక్కడి మీద ధూళి ఉంటుందని, దాని మీద కూడా డస్ట్ ఉంటుందని సాధారణంగా ప్రతిరోజు తక్కిడితో పని ఉన్న వాళ్ళకే తెలియదు.
ప్రతిరోజు బరువు తూస్తున్న వాళ్ళకి దాని గురించి తెలీదు. రాళ్ళు తెలుసు, పదార్థం తెలుసు, కేజీ రాయ, అర కేజీ రాయ, 100 గ్రాములు, 50 గ్రాములు ఇలా వేస్తూ ఉంటారు. రాళ్ళు తెలుసు, బరువు తెలుసు, తూకం తెలుసు, ఏమండి. అలాగే దాంట్లో వేసే పదార్థం, ఈ రాయికి ఎంత పదార్థం వేయాలో తెలుసు. కానీ ఆ తక్కెడ పైన త్రాచు మీద ధూళి ఉంటుందని ఎవరికి తెలుసు? అసలు చూసారా, బైబిల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తేనండి చాలా అద్భుతంగా ఉంటుందండి. బైబిల్ తప్ప మీరు ఏ ఇలాంటి క్రిస్టియన్ మీటింగ్స్కి తప్ప మీరు ఎక్కడికి వెళ్ళినా మీ జీవిత పరమార్థం తెలీదండి. పండగల మీద పండగలు వచ్చేసినా, భోజనాల మీద భోజనాలు పెట్టేసినా, చూసారా, తరుముకుంటూ వచ్చేస్తున్నాయి పండగలు, తరిమేస్తున్నాయి పండగలు, తరిమేస్తున్నాయి మనుషుల్ని. దేవుని బిడ్డలారా, మరి వాటి వల్ల మనుషులు ఏమి నేర్చుకుంటారంటే మామూలే. ఎందుకంటే ఈరోజు అక్టోబర్ 2 అంటే ఏంటండి? గాంధీ జయంతి. నాన్నగారు గాంధీ గారి జయంతి రోజుని చనిపోయారు. గాంధీ జయంతి కదా, అబ్బా టీవీల్లో ఇరగదీసేస్తున్నారు. గాంధీ గారి విగ్రహాన్ని శుభ్రం కడిగేశారు, పాలుతో కడిగేశారు, కొత్త పెయింట్లు వేశారు. ప్రముఖమైన రాజకీయ నాయకులను తీసుకొచ్చి గాంధీ గారి మెడలో మరి దండ వేయించి వారి కొరకు కొన్ని మాటలు చెప్పిస్తారు. అలాగే మినిస్టర్ గారు, మాజీ మినిస్టర్ గారు అందరూ కూడా, మన భారతదేశపు అంతా కూడా ఈరోజు గాంధీ గారిని స్మరించుకున్నారు. ఎందుకంటే మన జాతికి స్వాతంత్రం తీసుకురావడంలో మంచి పాత్ర పోషించినటువంటి జాతిపిత, ఫాదర్ ఆఫ్ నేషన్ అని చెప్పుకుంటూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఇలా మనం ఆలోచిస్తే ఇంత ప్రాముఖ్యంగా గాంధీ గారి గురించి ఆలోచించారు కదా, చేశారు కదా, ఎక్కడ లేని నడవడంతో ఈరోజు చేశారు. రేపటి నుంచి చూడండి, ఆ గాంధీ గారి నెత్తి మీద కాకాలుతుంది. షో అన్నవాడు ఉండే అక్కడ దగ్గర. ఈరోజు బెల్ట్ షాపులు కూడా ఈ రోజుకి మానేమని చెప్పాడండి గాంధీ గారు. ఏమండి, ఈ రోజుకి తాగొద్దు అన్నాడంట ఆయన. నా ఎందుకు గౌరవించి నేను పుట్టాను కనుక దరిద్రులారా ఇవాళ తాకండి అని చెప్పాడంట. రేపటి నుంచి మీ ఇష్టం అన్నాడంట. ఏమి నీతి, ఎవరు నేర్పించారు ఈ కల్చర్? అసలు ఆలోచించాలి. అందుకేనండి ఎక్కడికి వెళ్ళినా మానవ జీవితం వికసించి పరిపక్వత చెందేటువంటి మాటలు ప్రపంచంలో ఎక్కడ దొరకవండి. గాంధీ గారు పుట్టినరోజు చేసి రంగేసి పాలతో అక్కడికి వదిలేస్తారు. మళ్ళీ అక్టోబర్ 2 ఎప్పుడు వస్తో చూస్తూ ఉంటారు. అలాగే దేవుడు పండుగలు కూడా, దేవుడికి కూడా ఏదో ఒక రోజు పండుగ చేసి పక్కనెట్టేస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూస్తారు. అలాంటి మాయదారి ప్రపంచంలో మనుషులుగా ఎందుకు పుట్టారో చెప్పడానికి దేవుడు మనిషి జీవితం ఆలోచించే రకంగా ఎన్ని చెబితే మనం మారుతామో మనకు అర్థమవుతుందో అన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చి బైబిల్లో మన కొరకు చెప్పాడు. జనులు చేద నుంచి జారే బిందువు లాంటి వారు, త్రాసు మీద ధూళి లాంటి వాళ్ళు. ఇంకా నయం, నీటి చుక్కన కనపడుతుంది, ధూళి ఏం కనపడుతుంది? ఆ డస్ట్ ఏం కనపడుతుంది? తక్కడి మీద ఉన్నది ధూళి లాంటి వాళ్ళు. దీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువులు. దీపములు అంటే అండమాన్ నికోబారు, లక్షద్వీపులు, ఏమండి, మన కాకినాడ దగ్గర ఉన్న హోప్ ఐలాండ్. ఇలా మీరు చూస్తే మరి ఆస్ట్రేలియా, ఏమండి, చాలా దేశాలు సముద్రపు భాగాల్లోనే ఉన్నాయి, సముద్రపు దీవులుగానే ఉన్నాయి, పెద్ద పెద్ద దేశాలుగా కట్టబడ్డాయి. దాని మీద పెద్ద పెద్ద వ్యాపారాలు జరుగుతున్నాయి. అంత చిన్న దీవిలో కూడా ఒక ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈ ద్వీపాలు, ఈ సముద్రాలు, ఈ లోకాలు, ఈ కట్టడాలు, ఈ అంతస్తులు, ఈ మనుషులు, వారి డ్రెస్సింగు, వారి తిండి, ఇవన్నీ చూస్తుంటే మనుషులు మేము చాలా గొప్పలు అనుకుంటున్నారు. కానీ మనమేంటో, మన గొప్పతనం ఏంటో మనల్ని చేసిన దేవుడికి తెలుసు. అదే కదండి, ఒక ఫ్యాన్ గురించి దాన్ని చేసిన ఆయనకి బాగా తెలుసు, ఒక ఏసీ మిషన్ గురించి దాన్ని చేసిన ఆయనకి బాగా తెలుసు. మనం ఎంత జుట్టు పీక్కున్నది తిరగదు. ఆయన వచ్చాడా గడగడలాడుతూ పనిచేస్తూ ఉంటుంది మిషన్, టెక్నీషియన్. అలాగా
మనల్ని చేసిన దేవుడికి మనం ఏంటో తెలుసు కనుక మనల్ని ఎలా చెబితే మాట వింటాం అలాగే ఎక్స్ప్లెయిన్ చేసి మనల్ని హెచ్చరిస్తున్నాడు. చూడండి తండ్రి, ద్వీపములు గాలికి ఎగిరే సూక్ష్మ రేణువుల్లాగా ఉన్నాయంట. మనకెలాగున్నాయి? అండమాన్ నికోబార్, లక్షద్వీపులు, హోప్ ఐలాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా ఎలా అనిపిస్తుందో చూసారు మనకి. ఏమండి, ఎంతో కొంత చదువుకున్న తర్వాత అక్కడి నుంచి ఆలోచిస్తారు, ఏమని? అమెరికా వెళ్ళిపోవాలి, లండన్ వెళ్ళిపోవాలి, ఫారెన్ వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలాగ ఇవే గొప్ప అనుకుంటుంటే దేవుడు అంటున్నాడు, మీ దృష్టిలో లోకములో మీకు ఏదైతే గొప్పగా కనిపిస్తుందో నా కంటికి అవి ధూళి లాంటిది, రేణువులు లాంటివి. మీరేమో నీటి బిందువులు లాంటి వాళ్ళు. ఇలాంటి జీవితకాలం ఇచ్చి ఇలాంటి లోకంలో మిమ్మల్ని పెడితే మీరేదో గొప్ప అనుకుని నన్ను మర్చిపోతారేటి అని అడుగుతున్నాడు దేవుడు. కీర్తన గ్రంథం 103వ అధ్యాయము, కీర్తన గ్రంథములో 103వ అధ్యాయము 14వ వచనం చూడండి ప్రియులారా. మనము నిర్మించబడిన రీతి అద్దుగో, ఇందాక అలా మనం వర్ణించాడే, నీటి బిందువులని, త్రాసు మీద ధూళని, గాలికి ఎగిరిపోయే మన దేశాలన్నీ కూడా సూక్ష్మరేణువులని చెప్పాడే. ఇప్పుడు మన దగ్గరికి వచ్చానంటున్నాడు, మనం నిర్మించబడిన రీతి ఆయనకు తెలుసు. మనకు తెలుసా? మర్చిపోయామా? మనం నిర్మించబడిన రీతి మనకు తెలుసా? మర్చిపోయామా? మర్చిపోయాం. ఎందుకు మర్చిపోయాం? ప్యాంట్ వేసుకుని, షర్ట్ వేసుకుని, ఇన్షర్ట్ చేసుకుని తిరిగి ఏమనుకుంటాం? పులే, మచ్చలు లేవు కానంట. చాలామంది చూశారు కదా, సింహం, గొర్రమోతు, గాడిది అని గట్టిగా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకు? ఈ ప్లాస్టిక్ మేకప్ అంతా చూసుకుని మనుషులు ఏమనుకుంటారంటే నాకు ఇంకా తిరగలేదు అనుకుంటారు. ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళ పుట్టుక నిర్మాణం గురించి మర్చిపోయిన వాళ్ళంట. ఏమో మన నిర్మాణం గురించి మనం మర్చిపోయామేమో కానీ ఆయన మర్చిపోలేదు. ఎవరైనా? దేవుడు. మనం ఎవరమంట? మంటివారము. ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. మనం ఏమనుకుంటున్నాం? నేను బ్రూస్లీ, నేను గాడిది గుడ్డు. ఏమండి, ఆడపిల్లలైతే నేను కర్ణం మల్లేశ్వరి, నేను కర్ణం మల్లేశ్వరి. ఇలా పోల్చుకుంటాం. లోకంలో బలవంతుని పోల్చుకుంటూ ఉంటాం, లోకంలో సైంటిస్టులు పోల్చుకుంటూ ఉంటాం, లోకంలో గొప్పవాళ్ళని పోల్చుకుంటూ ఉంటాం. దేవుని బిడ్డలారా, మీరెవరిని ఊహించుకుని పోల్చుకున్న మీ తృప్తి అది మన తృప్తి అది. కానీ నిజానికి దేవుడు ఏమని మనం జ్ఞాపకం చేశాడో తెలుసా? మీరు మంటివారు. మీరు కాస్ట్లీ డ్రెస్ వేసుకున్నా, 10 కాసులు బంగారం ధరించుకున్నా, ఆడి కారులో మీరు ప్రయాణం చేస్తున్నా. ఈరోజు చూడండి ప్రపంచం ఎంత లగ్జరీగా ఉందో. చిన్నతనంలో అన్నం ఉంటే చాలనుకునేవాళ్ళు. చిన్నతనంలో అంత అన్నం పెట్టివుడు ఉంటే చాలనుకునేవాళ్ళం. గెంజి పోసుడు ఉంటే బాగుండు అనుకునేవాళ్ళం. ఇప్పుడు కాలం మారిపోయింది. ఇప్పుడు ఏం కావాలి? ఏదో రకంగా ఎక్కడో ఒక చోట మంచి ఇల్లు ఉండాలి, మంచి కారు ఉండాలి. అబ్బాయి ఈ ఊర్లో చదువుతాకి ఇల్లేదు, మరి ఎక్కడ చదవాలి? ఆస్ట్రేలియానో, ఇంగ్లాండ్లోనో, అమెరికాలోనో చదవాలి, అక్కడ ఉండాలి. మనమేమో ఇక్కడ మంచి ఇల్లులో, మంచి కారుల్లో ఉండాలి. అన్నం దొరికితే చాలు అనుకునేవాళ్ళు లేరు. ఇప్పుడు తిండి గురించిన తిప్పలు లేవు. దేవుని బిడ్డలారా, తిండి గురించి ఆలోచించవలసిన పని ఈ రోజుల్లో లేదు. కనుక ప్రియులారా, మనుషులు మారిపోయారు, దినాలు మారిపోయినాయి, కాలం మారిపోయింది. గతాన్ని మరిచిపోయి సమస్యలకు ఎదురెదుతూ బ్రతుకుతున్న ఈ లోకంలో, ఇన్ని కోట్ల మంది ప్రజలు బ్రతుకుతున్నటువంటి ఈ ప్రపంచంలో మనుషుల జీవితం గురించి ఆలోచింపచేసే ఒకే ఒక్క దేవుడు మనం నమ్ముకున్నటువంటి ప్రభు. ఎప్పుడు కూడా మనకి విషయాలు గుర్తు చేస్తూ ఉండాలి. తెలుసండి, మనకి విషయాలు ఎప్పుడు కూడా గుర్తు చేస్తుంది. ఎందుకంటే ఈ ప్రపంచం మనల్ని దేవుడి కొరకు బ్రతకనివ్వదు. ఇది ఈ సొసైటీ మన బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకి జ్ఞాపకం చేసుకొనివ్వదు. అందుకనే మీ నిర్మాణము నాకు తెలిసింది, మీరు మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడంట. చూసారా? మన దేవుడు మనల్ని
మంటి నుండి పుట్టించాడు. ఎక్కడి నుంచమ్మా? మట్టితో, నేల మట్టితో పుట్టించాడు దేవుడు. ఏమండి, నేను చాలాసార్లు చెప్పాను ప్రసంగంలో ఒక మంచి మాట. అదేంటంటే, ఏమండి, ఈ మట్టి దొరికే చోటే ఇనుముంది, ఈ మట్టి దొరికే చోటే ఇత్తడుంది, ఈ మట్టి దొరుకుతున్న చోటే వెండి ఉందండి, ఈ మట్టి ముద్దలు దొరికే చోటే గోల్డ్ ఉందండి, బంగారం ఉందండి. ఇవన్నీ కలిసే భూమి, ఇవన్నీ కలిసినదే, ఈ మెటల్స్, ఈ లోహాలన్నీ కలిసి ఏర్పడినదే భూమి. మరి ఇంత కాస్ట్లీ మెటల్స్ ఉన్నాయి కదా, గట్టిదండి. ఇనుమంటే ఎంత గట్టిగా ఉంటుందండి ఆలోచించండి. ఉక్కు ఎంత గట్టిగా ఉంటుందండి, స్టీలు ఎంత గట్టిగా ఉంటుందండి. అలాగే మరి కంచు, రాగి, ఏమండి, ఇనుము, ఇత్తడి, బంగారం ఎంత గట్టివండి. ఇంకా గట్టి ఉందండి బాబు వజ్రం. మరి అలాంటి దాంతో దేవుడు మనల్ని చేయొచ్చు కదా. బొత్తిగా మట్టితో తీసేటేటండి, వజ్రాలు వస్తుంటే అలా గెంటేసేటి ఉంటాడు. ఏమా, వజ్రాలను ముట్టుకోలేదు భూమిలో, ఇత్తడుంది ముట్టుకోలేదు, ఐరన్ ఉంది పట్టుకోలేదు. ఏమండి, గోల్డ్ ఉంది. నా పిల్లల్ని బంగారంతో చేద్దామని అనుకోలేదు దేవుడు. ఒకవేళ చేసి ఉంటే ఈ మాయిదారి బంగారం కొరకు ఈ చైన్ స్నాచర్స్ లేకపోయి ఉండేవారు. మనిషిని కనుక బంగారంతో చేసి ఉంటే ఈ చెవులీల కొరకు ఎందుకు మనం ప్రార్థన మానేస్తాం? ఏమా, ఏమండి, ఈ గొలుసు కొరకు, ఈ బంగారం కొరకు ఎందుకు ఇతర దేశాలకు వెళ్ళిపోతాం కదా. దేవుడు కనుక మనల్ని బంగారంతో చేసి ఉంటే రాజమండ్రి గుండువారి వీధిలోకి వెళ్ళే పనే లేకుండా పోను మనం. చూసారా, ఎవరెట్టారో భలే పేరెట్టారు. ఏం పడినా గుండువారి వీధి, కనపడని బ్లేడ్ అనమాట. అది కనపడని బ్లేడు, గుండె అయిపోతాం అందులో నుంచి, మనకేమీ తెలీదు. చాలా దొంగలు ఉంటారండి అక్కడ, చాలా దొంగలు ఉంటారు. ఒక ఆవిడ మంచి బ్యాగ్ పట్టుకుంది, మా ఎదురుగుండానే అందులో పర్సు పెట్టింది, అన్నీ పెట్టిందండి. నేను చూస్తానని ఆవిడ చూస్తానంది. ఉట్టే రోడ్డు అలా దాటామండి, పర్సు లేదండి. రోడ్డు ఇలా దాటేసరికి ఆ బ్యాగ్లో పర్సు లేదండి. చూసారండి, అలాగా మాయగాళ్ళు ఉన్నాయి లోకంలో. ఇంత కాస్ట్లీ మెటల్స్ ఉన్నాయి ఈ భూమిలో నుంచి దేవుడు మనిషిని ఈ లోహాల నుంచి జోలికి పోకుండా, ఇత్తడితో కానీ, ఇనుముతో కానీ, బంగారంతో కానీ, వజ్రాలతో కానీ చేయకుండా ఖచ్చితంగా మనల్ని మట్టితోనే చేశానంటున్నాడు. తక్కువగా చేశాడే? చెప్పండి అమ్మా, మట్టితో చేస్తే తక్కువగా చేశాడా, మంచిగానే చేశాడా? ఏమో మీ మొహమాటం కొలిది మంచిగా చేశాడు అంటున్నారు పై మాటకి. చెప్పండి, మట్టితో చేయడం మంచిదేనా మనల్ని? ఎందుకో తెలుసా, ఇత్తడితో కానీ, ఇనుముతో కానీ, బంగారంతో కానీ చేస్తే ఈ శరీరం చచ్చిపోదు, కుళ్ళిపోదు. ఇది పోవాలంటే దీనికి ఏ మెటీరియల్ కావాలి? పోయేది కావాలి. ఇది ఇక్కడ ఉండకూడదు, కలకాలం దీని భూమి మీద ఉంచకూడదు. మంచిది కాదు ఇది, ఆత్మను పోనవది ఇది. దాన్ని విడిచిపెట్టి దాని లోకానికి పంపించేయాలంటే ఇది అల్పమైనటువంటి మట్టి బిడ్డలతోనే చేసి ఉండాలి. అందుకే మహామేధవైన దేవుడు, మహా తెలివితేటలు కలిగిన దేవుడు భూమిలో ఖరీదైన మెటల్స్ ఉండగా, గట్టి లోహాలు ఉండగా దేనిని పట్టుకోకుండా మట్టితో చేశాడు. అప్పుడు చేసిన దానిని జ్ఞాపకం చేసుకుని మరలా మనకోసారి చెప్తున్నాడు. ఇప్పుడు చదవండి, మనము నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసే ఉంది. ఏంటి తెలుసు ఆయనకి? మనము మంటివారం, మన బంగారం కాదు, ఇత్తడి కాదు, ఇనుము కాదు, మనం మంటివారం అని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే అర్థమేంటి? వారు తిరిగితే తిరగరా రబ్బాయ్, నువ్వు బ్రూస్లీ అనుకుంటున్నావేమో, తిరుగు, నువ్వు మట్టిరా, ఇక్కడికే రావాలి మళ్ళీ అంటున్నాడు. జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. మనకు ఆ జ్ఞాపకాలు లేవు. మాయిదారు చదువులు మరిపించేసాయి, మాయిదారు ఉద్యోగాల్లో పడిపోయి ఆలోచన మర్చిపోయాం, దేవుణ్ణి మర్చిపోయాం. ఆదివారం వస్తేనే కానీ ప్రార్థన జ్ఞాపకం రాదు ఎవరికైనా. 10 నిమిషాలు మోకరించి ప్రార్థన చేసుకుందామనే ఆశే ఉండదు. ఏమా, పలానా చోట ప్రార్థన జరుగుతుంటే వెళ్దామని ఉంటుందా? నాకు ఎప్పుడేంటి అంటారు, ప్రార్థనకి చెప్పాలి. ఇదని పెళ్ళేంటి చెప్తే ఏమా, ప్రార్థనకి చెప్పాలా?
చాలామంది తప్పుగా మాట్లాడుతుంటారండి. ప్రార్థన అంటే పరిగెట్టాలని ఎక్కడికైనా ఆయన చెప్పవసరం లేదండి. అక్కడ దేవుని మాటలు ఉంటాయి, నీ జీవితానికి చాలా ఉపయోగపడతాయి ఇవి. పరిగెట్టాలి. ఏమా గృహప్రవేశానికి పిలిచినట్టుగా, పెళ్ళికి పిలిచినట్టుగా నాకు చెప్పారా అంటారా? అందరిని ఉద్దేశించి దేవుడు రాయించిన మాటలు కదా ఇవి. గొప్ప సంగతులు కదా ప్రియులారివి. ఈ లోకంలోకి వచ్చి బ్రతుకుతున్న మనం, మనతో పాటు దేవుని కొరకు మన జీవితాలు బ్రతికించకపోతే చాలా ప్రమాదం ఉంది. నిన్ను మట్టి నుంచి జ్ఞాపకం చేసుకుంటున్నాను, నేను నీ పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటున్నాను. భూమి మీదకి వచ్చి బ్రతుకుతున్న నీ జీవితం గొప్పదనుకుంటున్నావేమో. నువ్వు చేదలో నుంచి జారిపోయి కింద నూతిలోకి పడిపోతున్న నీటి బిందువు లాంటి వాడు అంటున్నాడు. ప్రపంచంలో ఎక్కడెక్కడికి తిరిగి వచ్చినా సరే ఇక్కడికే చేరిపోవాలి. ప్రపంచంలో ఎంత గొప్ప అధికారం కలిగిన ఉద్యోగాల్లో చేపట్టినా సరే చివరికి ఇక్కడికే తీసుకురావాలి. లండన్ వెళ్ళినా ఇక్కడికే రావాలి, భూమి మీద మట్టిలోకి. అమెరికా వెళ్ళిన మట్టిలోకే రావాలి. ఏమండి, అధ్యక్ష పదవులు అధిరోహించి దేశాలను పరిపాలించే మేధావులైనా అక్కడికే రావాలి. దేవుని బిడ్డలారా, నేను చాలా అద్భుతమైన పాట రాశాను. ఈ నెల 8వ తారీఖు రిలీజ్ అవుతుంది మన సెమినార్లో. అమ్మా, సెమినార్ ఉందా మనకి? 6 నుంచి 10వ తారీఖు వరకు. 8వ తారీఖున పాట రిలీజ్ ఉంది. అద్భుతం. మీకు తెలిసిన ఎలాంటి పాటలు రాస్తాను. చాలామంది అప్పుడే ప్రోమో చూసి ఉంటారు కదా. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో. ఒకవేళ రిలీజ్ అయిపోతుంటే ఈరోజు మీకు వినిపించేవాడిన పాట నేను. కనుక 8వ తారీఖుని పెట్టుకున్నాం కనుక దయచేసి అక్కడ విందాం. అందరూ రండి, చక్కగా రండి. వస్తారమ్మా? దూరం అన్నయ్య అనకండి. పరలోకం దూరమా, చేగల దూరమా? ఏమ్మా, చేగల దగ్గరంట. ఎప్పుడు రాడు సుబ్రహ్మణ్యం విన్నారా? ఏమా, చేగల దూరమా, పరలోకం దూరమా? పరలోకం దూరం. అక్కడికి వెళ్తారా? ఏదో రకంగా కాళ్ళు పెట్టుకుని ఏళ్ళు పెట్టుకుని జారిపోతుంది, దిగేస్తూ ఉంటారు. ఎక్కడికి వస్తే అక్కడికి వెళ్తారు. ఇందంట వస్త్రం నేర్చుకున్నారనుకోండి, అక్కడికి వస్తారు. అబ్బే, ఈ చిన్న చిన్నవి మేము చూడమండి, పెద్ద ప్రయాణం పెట్టుకుని ఉంటారా? అక్కడికి వెళ్ళరు. నేర్చుకోవాలి. భూమి మీద మన జీవితం ఏంటో దేవుడు చక్కగా చూపించాడు. పెద్దవాళ్ళు వేయమంటే ప్రమాదం అండి. యోబు లాంటి మహానుభావులు తన పుట్టిన దినాన్ని శపించుకున్నారండి. ఈ గ్రంథంలో తెలుసా మీకు? భూమి మీద మగ పిల్లవాడు పుట్టాడని నా గడియలు లేకుండా ఎంత బాగుండు అంటాడు. అంటే యోబు గారు తల్లి కడుపులో యోబు గారు పుట్టినప్పుడు ఆ ఊజు దేశంలో మగపిల్లడు పుట్టాడు, మహా ఉత్తముడు అంట అని చెప్పుకునే చరిత్ర నాకు లేకుండా పోను, నా తల్లి గర్భంలో రాలిపోతే ఎంత బాగుండు అన్నాడు. మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? నేను పుట్టకపోతే బాగుండని ఎప్పుడైనా వచ్చిందా? పుట్టకొని ఉంటే ఎంత అదృష్టం అండి. ఎందుకో తెలుసా? ఏమండి, పిండముగా రాలిపోయినా, తల్లి కడుపులో చచ్చిపోయినా, భూమి మీదకి వచ్చి పసివయసులో కుప్పకూలిపోయినా పరలోకం వెళ్ళిపోదుమండి. మాయదారి ప్రపంచంలో పరలోకం వెళ్ళటం మాటలు కాదండి. ఎంత ప్రార్థనకి వెళ్ళినా, ఎంత దేవుణ్ణి నమ్ముకొని, ఎంత వాక్యం మీరు చెప్పినా విన్నా సరే ఈ శరీరం మనల్ని పరలోకానికి పోనివ్వదు. ఇది దేవుడి కొరకు బ్రతకనివ్వదు. నేను రాత్రే చెప్పాను. ఏమండి, రాత్రే మీటింగ్లో చెప్పాను నేను. ఏంటంటే ఈ శరీరానికి దేవుడు అంటే ఇష్టం ఉండదండి. తెలుసా మీకు? ఈ శరీరానికి దేవుడు అంటే ఇష్టం ఉండదు. ప్రార్థనకి వెళ్తున్న వాళ్ళకే దేవుడు అంటే ఇష్టం ఉండదు. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకే వాక్యం అంటే ఇష్టం ఉండదండి. తెలుసా మీకు? అప్పుడప్పుడు మనం చూడండి, ప్రార్థనకి వెళ్దామా ఇంటికాడ ఉండిపోదామా, ప్రార్థనకి వెళ్దామా ఇంటికి వెళ్ళి ఉండిపోదాం అనిపిస్తుంది. ఇలాగ అనిపించేది ఎవరు అనుకుంటున్నారండి? ఎవరు? మీ శరీరానికండి టీవీ అంటే ఇష్టం, సీరియల్ అంటే ఇష్టం. ఏమండి, డీమార్ట్కి వెళ్ళడం అంటే ఇష్టం. ఆదివారం నాడు 9 గంటల నుంచి 1 గంట దాకా డీమార్ట్లో ఉత్తినే ఇస్తున్నారంటని చెప్పానండి. సంఘాల్లో ఒక్కడుంటే ఇష్టు పాస్టర్ గారు తప్ప. చూసి ఆయన కూడా ఈ వార్త తెలిసి ఆయన కూడా వెళ్ళిపోతారు భార్యను తీసుకుని. ఏమా, ఆయన కూడా డీమార్ట్కి వచ్చేస్తాడు. ఒకవేళ మీకు ఏదైనా దయ్యుండే అయ్యగారు 2 ముక్కలు చెప్పండి అంటారు అక్కడ. దేవుని బిడ్డలారా, ఈ శరీరానికి దేవుడు అంటే ఇష్టం ఉండదు, వాక్యం అంటే ఇష్టం ఉండదు. మీరు అందరు ఇష్టపడొచ్చు అనుకుంటున్నారండి. ఎవరిని మోసం చేస్తారు? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం
7వ వచనం చూడండి ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. ఏలయనగా శరీరానుసారమైన మనసు, అదిగో మీరు పైకి చెప్పపోయినా మన గుట్టు బయట పెట్టేశాడు దేవుడు. ఉందమ్మా బైబిల్లో? ఏమనుంది? శరీరానుసారంగా బ్రతికే వాళ్ళు మనసుకి దేవుడు అంటే నచ్చడు, బలవంతంగా వచ్చి కూర్చుంటారు. ఏమో ఎందుకో వస్తారు. అందరూ వెళ్తున్నారు కనుక తీర్థంలాగా ఉంటుందని వస్తారు. మరలా చెప్తున్నాడు దేవుడు, శరీరానుసారమైన మనసు దేవునికి విరోధం. దానికి దేవుడు అంటే ఇష్టం ఉండదు. ఉట్టిదే ప్రార్థనకు వస్తారు, పాటలు పాడతారు, కానుకలు ఇస్తారు, అన్ని పనులు చేస్తారు. దేవుడి దగ్గరికి రారు, ఏదో ఒక పని పెట్టుకుంటారు. కారణం ఏంటంటే మీ తప్పు కాదు, మనం ధరించుకున్న శరీరం చేసే మాయ. శరీరానుసార మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదంటే అర్థం ఏంటి? వాక్యాన్ని చచ్చినా ఒప్పుకోదు, ఏ మాత్రము లోబడదు, ఏ స్పీకర్ వచ్చినా లోబడదు. తెలుసండి, సినిమా యాక్టర్లు ఉంటారు కదండి, ప్రజలు ఉంటారు కదా, ప్రజలందరికీ ఒక హీరో అంటే ఇష్టం ఉండదండి. ప్రజలందరికీ ఒక హీరో అంటే ఇష్టం ఉండదండి. కొంతమందికి వెంకటేష్ గారు అంటే ఇష్టం, కొంతమందికి చిరంజీవి గారు అంటే ఇష్టం, కొంతమందికి ఎన్టీఆర్ గారు అంటే ఇష్టం, కొంతమందికి మహేష్ బాబు ఇష్టం, ఏమండి, కొంతమందికి ప్రభాస్ గారు అంటే ఇష్టం అంట. ఇలాగ రకరకాల ఇష్టాలు ఉంటాయి కదా. అలాగే క్రైస్తవులకు కూడా ఉందండి ఈ జబ్బు. కొంతమందికి నేనంటే ఇష్టం, కొంతమందికి ఏమండి జేమ్స్ అన్నీ గారు అంటే ఇష్టం, కొంతమందికి సునీల్ గారు అంటే ఇష్టం, కొంతమందికి ఏమండి ఎవరున్నారా వంశీ అన్నీ గారు అంటే ఇష్టం. ఇలాగన్నమాట. అంటే వాక్యం ఎవరు చెప్పినా ఒకటి కాదనుకుంటారు, ఆయన చెప్తేనే బాగుంటుంది అనుకుంటారు. మరి ఆయన చచ్చిపోతే ఏం చేస్తారనో తెలదేళ్ళు. ఏమ్మా ఏం చేస్తారు మేము చచ్చిపోతే? నా అభిమానమైన పాస్టర్ గారిని తీసుకెళ్ళిపోయి కనుక నేను రాను ప్రభు అంటావా? ఎండిపోతాం. బాగా ఆలోచించాలి ప్రియులారా. వాక్యం నమ్మాలి, వాక్యం వినాలి, వాక్యం కోసం బ్రతకాలి, వాక్యం చెప్పేది వినాలి. అలా విననీయకుండా చేసేది ప్రపంచంలో మీ మనసు, మీ శరీరం. ఎంత ప్రమాదమైన దాన్ని కలిగి ఉన్నాం మనం. చచ్చిపోయిన వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నారే తప్ప మిగిలిపోయిన వాళ్ళని చూసి ఏమి నేర్చుకుంటున్నారు? చనిపోయిన శవాన్ని చూసి బ్రతుకున్న ప్రతివాడు కూడా ఒక పాఠం నేర్చుకోవాలి, ఒక పాఠాన్ని నేర్చుకోవాలి ప్రియులారా. కానీ ఏమి నేర్చుకుంటున్నారు? ఆలోచించాలి. చదవమ్మా. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధముగా ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, మాత్రము లోబడినారదో. మీరు నిజంగా లోబడిపోయి ఉంటే ఇంతకాలమా మారండి అని చెప్పించుకుంటాక ఇంతకాలమమ్మా గుండె మీద చేసుకుని చెప్పండి నేను మారిపోయిన సార్ అని. మారారా? ఒక శవం, ఒక పెద్ద ఆయన, ఒక తండ్రి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయారంటే ఆయన్ని చూసి మనం ఏమి నేర్చుకున్నాం? ఒక తమ్ముడు చచ్చిపోతే ఆయన చూసి మనం ఏమి నేర్చుకున్నాం? ఓ తల్లి చనిపోతే ఆయన చూసి మనం ఏమి నేర్చుకున్నాం? ఏమి నేర్చుకున్నాం ప్రియులారా? ఏమి నేర్చుకున్నాం? ఏం మార్చుకున్నాం? ఏది మనలో వచ్చిన మార్పేంటి? చూసారా? అందుకే నేను పెద్దోడిని అయిపోయాను, మీసాలు వచ్చేసాయి, తల ఎదిగిపోయింది, జట్టలు వేసుకుంటున్నాను, బాడీ వచ్చేసింది, పెళ్ళిడు వచ్చేసింది అనుకుంటున్నారా? ఇవన్నీ రావడం ఎంత ప్రమాదమో తెలుసా? ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము. ఏమండి, వయసు రావడం, బాడీ ఎదగడం, తల మీసాలు రావడం, జడలు వేసుకునే తల రావడం, వయసు రావడం, పెళ్ళిడు రావడం, ఇవన్నీ రావడం ఎంత ప్రమాదమో చూడండి ఒకసారి. చాలా గొప్పగా ఎదిగిపోయి అనుకుంటున్నాం మనం. అండి ఎంత నష్టపోతామో ఈ రాత్రి మీకు తెలియాలి. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. ఒకడు 100 మంది పిల్లల్ని కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవం నెరగక తగిన రీతిని సమాధి చేయబడక ఉండిన ఎడల వానికంటే పడిపోయిన పిండమ గతి మేలు అంటున్నాడు. బాగా వినాలండి మీరు, చాలా అద్భుతమైన పాయింట్ ఉంది దీంట్లో. బాగా వినాలి. 100 మంది పిల్లలు కలిగి 100 ఎకరాల పొలం కలిగి
4-5 కార్లు ఉండి 5-6 అంతస్తుల బిల్డింగ్ ఉంది అనుకుందాం. ఇవన్నీ ఉండి చచ్చిపోయిన తర్వాత సరైన రీతిలో పాతి పెట్టలేదనుకోండి, అంటే అర్థం ఏంటి? సమాధి కూడా చక్కగా జరగాలి. నీతిమంతుడిగా సమాధి దగ్గరికి వెళ్ళాలి, సమాధిలోకి వెళ్ళాలి. ఆ నీతిమంతుణ్ణి సమాధి చేయడానికి నీతిమంతులైన ప్రజలు అంగు ఆర్భాటాలతో సువార్త గానాలతో చక్కగా సమాధికి చేరాలి. ఇన్ని ఉండి దిక్కుమాలు చావు చచ్చిపోతే, ఇన్ని ఉండి శవాన్ని కూడా ఇండియాకి తీసుకురాలేకుండా ఏ అమెరికాలోనో చచ్చిపోతే ఆ చదువులు ఎందుకు, ఆ ఉద్యోగాలు ఎందుకు, ఆ పద్ధతులు ఎందుకు, అక్కడికి వెళ్ళటం ఎందుకు అసలు? అదే చెప్తున్నాడు దేవుడు. ఒకడు 100 మంది పిల్లలు కని దీర్ఘాయుష్మంతుడై ఉండి చిరకాలము జీవించినాను, అతడు సుఖానుభవం ఎరగక తగిన రీతిని పాతి పెట్టబడబోతే వాని కంటే పడిపోయిన పిండము గతిమేరు. ఏమండి, నేను చెప్పాను కదా, పెళ్ళిడికి వచ్చింది, బాగా ఎదిగింది, చదువు పూర్తయిపోయింది, ఉద్యోగం వచ్చేలాగా కూడా వయసు వచ్చింది, కండలు పెరిగాయి, మనిషి ఆకారం పెరిగింది, మీసాలు వచ్చాయి, ఆడపిల్లలకైతే జటేసుకోవడం తల వచ్చింది, అందం వచ్చింది. ఇలాగ వస్తున్నాయంటే ఏమనుకుంటున్నారు మీరు? ఇలాగ వస్తున్నాయంటే ప్రతి ఆయుష్కి లెక్క చెప్పాలి. స్టేజ్లు ఉంటాయి కదా, మానవ జీవితంలో స్టెప్పులు ఉంటాయి, స్టేజ్లు ఉంటాయి. బాల్య దశ, యవ్వనము, మరి నడివయసు, వృద్ధాప్యం ఉంటాయి కదా. ఇలాగ చూసుకుంటూ వెళ్తే ప్రతిదానికి లెక్క ఉంది. మరి లెక్కలేనిది దేనికంటే పిండంగా చచ్చిపోయినట్టుకు లెక్క ఉండదండి. ఎంత దృష్టం అండి, తెలుసండి? బాల్యం వదిలిపెట్టి యవన రూపంలోకి వచ్చామంటే అర్థమేంటి? నూగు మీసాలు, చక్కని గెడ్డాలు. అప్పుడు దాకా చిన్నపిల్లలుగా మాట్లాడిన వాళ్ళు వయసు వచ్చిన యవనస్తులు చక్కగా డిగ్నిఫైడ్గా మాట వస్తూ ఉంటుంది, చూసారా? ఆ తర్వాత పెళ్ళిడు వస్తారు, ఎంత అందంగా ఉంటారో ఆడపిల్ల మగ పిల్లలను. పెళ్లి చేసుకున్న తర్వాత తల్లి అవుతారు, తండ్రి అవుతారు, మిడిల్ ఏజ్లోకి వస్తారు, తర్వాత వృద్ధాప్యానికి వెళ్తారు. పిండము ఇదేది అనుభవించలేదు, దానికి పెళ్ళి అవ్వలేదు, దానికి ముచ్చట్లేదు, దానికి మీసాలు రాలేదు, దానికి జడేసుకుంటే తల్లలేదు. అంతేకాదు, దాని పిండపు గతి ఎందుకు మేలు అంటున్నాడు, కింద చదవండి. అది లేమిడితో వచ్చి లేమిటిలోకి పోయిందంట. లేమిడితో వచ్చి చీకటిలోకి పోయిందంటే అర్థం ఏంటమ్మా? అయ్యో బాబో, ఎంత సూపర్ థియరీ ఉందండి ఈ మాటలోను. మీరు వినాలి ఈ రాత్రి. అది లేమిడిలో నుంచి వచ్చిందంట. ఏ లేమిడిలో నుంచి వచ్చింది? కాళ్ళు చేతులు లేకుండా వచ్చింది పిండం. కళ్ళు లేవు దానికి, నోరు లేదు, అవయవాలు లేవు, కర్లింగ్ హెయిర్ లేదు దానికి, కాళ్ళు చేతులు లేవు, మాట లేదు, చూపు లేదు, స్పర్శ లేదు, వినికిడి లేదు. ఇవన్నీ లేకుండా వచ్చింది, ఏమి అనుభవించకుండానే వెళ్ళిపోయింది. ప్రకాశించే సూర్యుని వెలుగు అనుభవించలేదు అది. ఇంకెవరి లెక్క చెప్పాలి? ఏమా, దేవుడిచ్చిన మంచినీళ్ళు తాగలేదు అది, ఇంక లెక్క చెప్పవలసిన అవసరం లేదు. సూర్యుని వెలుగు అనుభవించలేదు, లెక్క చెప్పవలసిన పని లేదు. నీళ్లు త్రాగలేదు, లెక్క చెప్పవలసిన పని లేదు. అమ్మ ప్రేమ చూడలేదు, అమ్మ పాలు తాగలేదు, లెక్క చెప్పవలసిన పని లేదు. బాగా వినాలి ప్రియులారా, అన్నం తినలేదు, లెక్క చెప్పవలసిన పని లేదు. భార్యగా పెళ్లి చేసుకోలేదు, లెక్క చెప్పవలసిన పని లేదు. ఇవేమి భూమి మీద బ్రతుకుతున్న మనుషులు అనుభవిస్తున్నవేమి అనుభవించకుండా పిండమగా వచ్చి పిండమగా చీకట్లోకి వెళ్ళిపోయింది. అది ఏది ఉపయోగించుకోలేదు. దేవుని రెక్కల కష్టంతో 6 దినాలు పనిచేసినటువంటి ఈ విశాల విశ్వంలో దేవుడు కలిగించిన చీపురు పనులను కూడా వాడుకోకుండా వెళ్ళిపోయింది. అది దేవుడికి ఏమి లెక్క చెప్పవలసిన పని లేదు అది, అందుకే దాని మేలు. కానీ మనం దాహం వేస్తే డకటకా తాగేస్తున్నాం, లెక్క ఉంది. ఆకలి వేస్తే 3 పూటలు 4 పూటలు కూడా తినేవాళ్ళు ఉన్నారు, తింటారు, లెక్క ఉంది. దేవుని బిడ్డలారా, మాట్లాడుతున్నావు, మాటకు లెక్క ఉంది. కన్నుతో చూస్తున్నావు, విశాలమైన ప్రపంచంలో దేవుడు మనం చూడడానికి ఇన్ని అందమైన దృశ్యాలు చేశాడు, అన్నీ చూస్తున్నావు, ప్రకృతిని అనుభవిస్తున్నావు, పైన సూర్యుని వెలుగు అనిపిస్తున్నావు, సూర్యుని వేడి అనిపిస్తున్నావు. ఆహారం, నీళ్లు, ఆప్యాయత, అనురాగాలు, భార్య, భర్త, అమ్మ, పాలు,
అన్ని అనుభవించావు. ఇలాంటివి ఏమీ అనుభవించలేకుండా మట్టిలోకి వెళ్ళిపోయిన పిండం గతి మేలు. ఇవన్నీ అనుభవించి దానికంటే నేను గొప్పవాడు అనుకుంటున్నారేమో, కానీ మనకంటే అది చాలా బెటర్ ప్రియులరా. ఎందుకంటే దేవునికి లెక్క చెప్పవలసిన పని లేదు. డిగ్నిఫైడ్గా దేవుడి దగ్గర ఉంటుంది అది. ఈ దశలు దాటుకుంటూ ముందుకు వచ్చిన మన వెనకాల ఎంత లెక్క ఉందో మీరు ఆలోచించాలి ఈ రాత్రి. మళ్ళా చదువుదాం 3వ వచనం. ఒకడు 100 మంది పిల్లలు కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవం ఎరుగకయో తగిన రీతిని సమాధి చేయకయో ఉండిని ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండమ గతి మేలు. ఎందుకు మేలో చూడండి అమ్మా. అది లేమిడిలో నుంచి వచ్చి చీకటిలోకి దర్జాగా పోయింది. అయ్యో పిండం రాలిపోయింది, 9 నెలలు మోసిందమ్మా, ఎంత కష్టపడిందో అని బాధపడతావు. నేను ఎంత సేఫ్టీ గల ప్రదేశానికి వెళ్ళిపోయినా తృప్తి పడుతుందంట. పడిపోయిన పిండం గతి మేలు. ఎందుకు మేలమ్మా? అది సూర్యుని చూసింది కాదు, దేవుడికి లెక్క చెప్పవసరం లేదు అమ్మా. ఏ సంగతి దానికి తెలీదు. ఋతువులు, ఋతుపవనాలు, సముద్రాలు పొంగడాలు, ఏమా ఎల్నినో లానినో ఇలాంటివి ఏమీ తెలియదు దానికి. చక్కగా వచ్చింది, చీకట్లోకి వెళ్ళిపోయింది. కానీ మీరు ఇంకా వెళ్ళలేదు. దేవుడిచ్చిన జీవిత కాలంలో అన్ని అనిపిస్తున్నారు దేవుణ్ణి తప్పించి అన్ని సుఖాలు అనిపిస్తున్నాం. కారణం ఏంటో తెలుసా? ఈ శరీరానికి దేవుడు అంటే ఇష్టం ఉండదు. ఈ శరీరానికి వాక్యం అంటే ఇష్టం ఉండదు. దేవుడి ధర్మశాస్త్రానికి మీ మనసు ఒప్పుకోదు. ఒప్పుకొని నేరదన్నాడు చూడండి దేవుని బిడ్డలారా. మరి ఇంకెప్పుడు దీన్ని దేవుడి దగ్గర ఉంచుతాం? ఇంకెన్ని శవాలు చూస్తే మనం మారుతాం? ఇంకెంతమంది ఇలాంటి మహానుభావులు మరి మరణాలు చూడాలి మనం? ఇంకెంతమందిని చచ్చిపోయిన వాళ్ళు చూస్తాం? ఇంకెంతమంది శవాల దగ్గరికి వెళ్తాం? ఆలోచించాలి. తమ్ముడు నాని గారు తెలుసు కదా, నాని చనిపోయారా? దేవుని బిడ్డలారా చనిపోయాడు. చూసాం ఎంత ఆరోగ్యంగా ఉంటాడో. చనిపోయాడంటే నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకంటే సిక్కవలేదు, మంచం పట్టలేదండి, కుప్పకూలిపోయాడు. రేషన్ ఇస్తూ చిన్న గొడవ జరిగినందుకు బీపీ రేజ్ అయిపోయి చచ్చిపోయాడండి. ఆ రక్తం ఎప్పటి నుంచో ఆయనలో ఉంటుంది. అదే బ్లడ్ ఎప్పటి నుంచో మనలో ఉంటుంది అండి. నేషనల్ హైవే మీద పరిగెడుతున్న లారీలాగా మన బాడీలో బ్లడ్ పరిగెడుతుంది. 120 స్పీడు. మన శరీరంలో ప్రవహించే రక్తం వేగం ఎంత తెలుసా? 120/8 అంటే 80 అంటారు కదా. బీపీ చూపించుకుంటే 120/80 ఉంటే ఆరోగ్యం. ఎవరు పెట్టారండి అంత ఖచ్చితమైన విలువ? 150 ఉండాలని ఎవరు పెట్టారు? అంత ఖచ్చితంగా పెట్టిన దేవుని కొరకు మనుషులు ఎలా బ్రతుకుతున్నారు? అందుకే ఒక్కొక్కసారి మన బ్లడ్ మిస్లీడ్ అవుతుంది, రాంగు వేగంతో పరిగెడుతుంది. 120 వెళ్ళవలసింది 140, 150 వెళ్ళిపోతే లారీ కానీ బండి కానీ ఎలా ఉంటుంది రోడ్డు మీద? ఏమా బైక్కి స్పీడ్ ఇస్తారు కదా. అందుకే లారీ వాళ్ళు, బస్సు వాళ్ళు వేగంగా నడిపేస్తున్నారని మరి స్పీడ్ని లిమిట్ చేశారు 60. అంతకు మించకూడదు అనుకున్నారు. మరి ఆ లిమిట్ని మించి పరిగెడుతుంది అనుకోండి, 150 వెళ్తే ఎలా ఉంటుందండి? నేను దుబాయ్ వెళ్ళినప్పుడు కారులను తమ్ముడులతో పాటు అబుదాబి అలాగే ఇతర రాష్ట్రాలకు వెళ్ళేవాళ్ళం. అక్కడ వెళ్తే 140 స్పీడ్తో నడిపేవాడు సైమన్ గారి కార్ని. 140 స్పీడ్తో నడుపుతుంటే ఏమండి మహావేగం, చాలా వేగం, ఎగిరిపోతాయి అలాంటి వేగంతో. దానికి కూడా 140 మించితే డేంజర్ అనడానికి కుయ్యి అని కోస్తూ ఉంటుంది. ఇండికేషను గుర్తు చేస్తుంది, అబ్బాయి లిమిట్ దాటిపోతున్నాం అని చెప్తూ ఉంటుంది. వాళ్ళు చాలా బాగా డ్రైవ్ చేస్తారు అక్కడ తమ్ముడోళ్ళు. కానీ అదే స్పీడ్ ఇక్కడ మనం చేయాలంటే బ్రతకలేం. ప్రాణాలతో చెలగట మాడుతున్నారు చూసారా? భయం లేదు. బైకుల్ని గాల్లో నడుపుతున్నారు అండి, కార్లు తాగేసి నడుపుతున్నారు. ఎంత డేంజరో చూడండి ప్రియులరా. అలాగా మోసపోతున్నారు ప్రజలు. మన 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 శరీరంలో రక్తం 120 కిలోమీటర్లు, 120కి దేవుడు ఫిక్స్ చేశాడు. 120 ఆ కింద 80 ఏంటంటే హార్ట్ బీటింగ్, పైన 120 బ్లడ్ ప్రెషరు, రక్త ప్రవాహ వేగం. అది కింద 80 ఉన్నది హార్ట్ బీటింగ్. సిస్టోలిక్ ఇది అంటారు కదా, డైస్టోలిక్. అలాగా ప్రియులరా లబ్ డబ్ అంటారు కదా,
అది నిమిషానికో ఎంతకో కానీ సెకండ్కో కానీ 80 సార్లు కొట్టుకోవాలి. 72 సార్లు కొట్టుకుంటే ఆరోగ్యం. దేవుని బిడ్డలారా, అలాగ సెట్ చేసిన దేవుడు ఎంత గొప్పవాడు. ఇంత విలువలు కలిగిన జీవితాన్ని, ఆ జీవితంలో శరీరాన్ని, ఆ శరీరంలో నిక్కర్సైన కొలతలు కలిగిన పరిమాణాలను మనకు అమరుస్తుంటే ఈ దేహం దేవుడికి లోబడపోతే ఏమైపోతాం? అసలు మనం ఏమైపోతాం? తమ్ముడు మాట్లాడుతూనే బ్రెయిన్లో నరాలు పగిలిపోయి బీపీ రేజ్ అయిపోయి కుప్పకూలిపోయాడు. అదే పడిపోవడం. 2-3 రోజులు వైద్యం చేసినా మళ్ళీ ఎప్పుడు లేకలేదు. చివరికి శవంగా బయటకు వచ్చాడు. ప్రియులారా, ఆరోగ్యవంతుడు. భార్యని, పిల్లల్ని, సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. గుండెలు బాదుకుంటే వస్తాడా? ఏడిస్తే వస్తాడా? చచ్చిపోయింది అతనేనా? మనం చనిపోమా? ఆలోచించాలి ప్రియులారా. ఓ శవాన్ని చూసి ఏమి నేర్చుకుంటున్నావు? ఓ బర్త్డేకి వెళ్ళి ఏమి నేర్చుకుంటున్నావు? ఓ ఉపవాస ప్రార్థనకి వెళ్ళి ఏమి నేర్చుకుంటున్నావు? స్తుతికూటానికి వెళ్ళి ఏమి నేర్చుకుంటున్నావు? ఓ పబ్లిక్ మీటింగ్కి వెళ్ళి ఏమి నేర్చుకుంటున్నావు? నేర్చుకునేది ఎక్కడుంది ప్రపంచంలో? నేర్పించే వాళ్ళు ఎవరున్నారు? సేవకుల్లో. కూర్చోబెట్టి కాలక్షేపం చేసి గంతులేయించి పాటలు పాడించి ఎగిరించి పంపించాడు భోజనం పెట్టి. టైంపాసు. ఇందుకేనా ప్రభు శిలువ మీద వేలాడి ప్రాణత్యాగం చేసింది? ఇలాంటి పరిచయం చేయమనేనా అందరినీ రాజ్యంలో చేర్చి ప్రభు వెళ్ళిపోయింది. అసలు వాళ్ళకు భయం లేకపోతే మనకు ఉండదు తప్పిల్లరా. అందుకే దేవుణ్ణి మరిచి బ్రతుకుతుంది ప్రపంచం. ముగిస్తాను. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 8వ వచనం చూడండి ప్రియులరా. సామెతల గ్రంథంలో 27వ అధ్యాయము 8వ వచనం. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరిగే పక్షితో సమానం. అంటే ఎంత బెస్ట్ ఎగ్జాంపుల్ అండి బాబు. అసలు ఎంత మంచి వాక్యమో చూసారా. తన ఇల్లు విడిచి తిరిగే ప్రతివాడునంట గూడు విడిచి తిరిగే పక్షితో సమానం అంట. అయితే ఏముందని అనుకోకండి, చాలా ప్రమాదం ఉంటే కానీ రాయడు దేవుడు. ఏమా, మనం దేవుడిని మర్చిపోయి బ్రతుకుతూ నీ ఇష్టానుసారంగా లోకంలో తిరిగావు అనుకోండి, ఎక్కడో బలైపోతావు. ఎందుకంటే పక్షి గూటి నుంచి బయటికి వెళ్ళింది అనుకోండి, చీకటి పడినా ఇంటికి రాకపోతే ఏమవుతుందో తెలుసా అండి? పొద్దున్న వస్తుంది అనుకోండి. ఎందుకు రాదో తెలుసా? ఏ కరెంటు తీక్కో చీకట్లో కొట్టుకుంటుంది, కుప్ప కూలిపోతుంది. ఏ మాయిదా రోడ్డు పెట్టిన ఉచ్చులోనూ చిక్కుపోతుంది, బలైపోతుంది. ఏమండి? ఏ తీగలకో తగులుకుంటుంది, రెక్కలు దాని ఉండి చచ్చిపోతుంది. అందుకే గూడు నుంచి వెళ్ళిన పక్షి తిరిగి గూట్లోకి రావాలి. ఎందుకంటే బయట చాలా ప్రమాదాలు ఉన్నాయి, ఎగరకూడదు. తిరిగి వస్తానులే పర్లేదు అనుకోకూడదు. దేవుణ్ణి మరిచి బ్రతికే వాళ్ళు కూడా లోకంలో బ్రతకూడదు. అలాగా నీ ఇంటిని కానీ దేవుణ్ణి కానీ వాక్యాన్ని కానీ విడిచి తిరగకూడదు. లోకంలో మనుషుల్ని చంపేసే పద్ధతులు చాలా ఉన్నాయి, రకరకాలుగా చచ్చిపోతున్నారు చూసారా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ మనం బాగుపడడానికి దేవుడు రాసిన వాటిలో ఇవన్నీ కూడా అన్నాం. జాగ్రత్త. ఇంత పెద్దవాళ్ళకి ఎదిగామంటే, ఇంత వయసు వచ్చిందంటే మనకి చాలా లెక్క చెప్పాలి. సూర్యుడి వెలుగుకి, ఋతుపవనాలకి, వర్షానికి, ఆహారానికి, పంటలకి, ఆరోగ్యానికి, పండ్లకి, మా భార్యని చేసుకుని భర్తను చేసుకుని సుఖపడుతున్న జీవితానికి, పిల్లలు వస్తే ఆనందపడతాం కదా, దానికి ప్రతిదానికి కూడా లెక్క చెప్పాలి, మర్చిపోకండి. అదే పిండంగా రాలిపోయి ఉంటే ఏ లెక్క చెప్పలేకపోయాను. మనం ఇక్కడ దాకా ఎదిగామంటే వెనక్కి చూసుకోండి, వెనక్కి ఆలోచించండి. మనం మట్టివారమండి. ఇనుముతో చేయలేదు దేవుడు మనల్ని, బంగారంతో చేయలేదు దేవుడు మనల్ని మట్టితో చేశాడు తండ్రి. ఎందుకంటే మట్టి నుంచి తీసింది మట్టికి వెళ్ళిపోవాలి, ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలని. ఆలోచించండి ప్రియులారా. ప్రతి మీటింగ్కి వెళ్ళి వచ్చేయడం కాదు, పరిపూర్ణమైన దేవుడు కోరుకునే మార్పు మనలో ఉండేలాగా ప్రయత్నం చేయండి. ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచండి. ప్రేమ కలిగిన తండ్రి, రాత్రికాల సమయంలో నాన్నగారిని పోగొట్టుకుని సంవత్సరం జరిగిన నాయన నిన్ననే జరిగినట్టుగా మా మధ్యలో ఉంది. మీ కుమారుడు చివరి దినాల్లో జీవించిన జీవితం గొప్పది. ఆదర్శప్రాయంగా కుటుంబానికి కోసం కష్టపడి తమ్ముళ్ళందరినీ మంచి దారిలో పెట్టి తల్లిగారికి గొప్ప మనసు ఇచ్చారు తండ్రి. మగోడు కూడా చేయలేనటువంటి కష్టం తల్లి చేసి బిడ్డల్ని అయా ప్రయోజకులను చేసింది. తమ్ముడు జేమ్స్ని సేవకుడిని చేసింది. మీ ప్రేమ గొప్ప తండ్రి. నాయన లోకంలో బ్రతికుండగా నేర్చుకోవచ్చినవి చాలా ఉన్నాయి తండ్రి. పుట్టినరోజుకి వెళ్తే మేము ఎందుకు పుట్టామో నేర్చుకోవాలి. మరణించిన దగ్గరికి వెళ్తే మేము ఎందుకు చచ్చిపోతున్నామో తెలుసుకోవాలి. చనిపోయి ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోవాలి తండ్రి. ఏమిటి లోకం, ఏంటి ప్రపంచం,
భూమి మీద ఎన్నో కాస్ట్లీ మెటల్స్ ఉండగా మమ్మల్ని మట్టితో ఎందుకు చేసావు తండ్రి? నీ ప్రేమ ఎంత గొప్పది. నీ దగ్గర రావాలంటే తొందరగా ముగించేసుకోవాలి. మాయదారి శరీరాన్ని కలిగి ఉన్నాం. పిండముగా రాలిపోకుండా బాల్యము, యవ్వనము, వృద్ధాప్యాన్ని కూడా చేరిపోతున్నాం. పిండంగా రాలిపోతే దేనికి లెక్క చెప్పవసరం లేదు. మనుషులకు ఎదిగితేనే ప్రతిదానికి లెక్క చెప్పాలి. తండ్రి, ఇప్పటికైనా మీ బిడ్డల్లో మార్పు కలిగించండి. మీరు ఆశపడేటువంటి మా ప్రభు భూమి మీదకి వచ్చి మాలో ఏం కలగాలని ఆశపడ్డారో అది బిడ్డలు చూపించే మహాభాగ్యం కలిగించండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డని దీవించమని, అలాగే తల్లిగారిని, తమ్ముళ్ళని, కుటుంబాన్ని, బంధువుల్ని, వచ్చిన పెద్దలందరినీ కూడా మీ ప్రేమలో జ్ఞాపకం చేసుకోండి. వేదిక మీద ఉన్న పెద్దల్ని, తమ్ముళ్ళని కూడా దీవించి కాపాడండి. ఈ రాత్రి శుభరాత్రిగా నాయన కంటిన్యూ నిద్ర దయచేయండి. బిడ్డలు వెళ్తుండగా తోడుగా ఉండి సుఖ ప్రయాణం దయచేయండి. గృహాలకు చేర్చండి. నాయన మీరు ఇచ్చిన జీవితకాలంలో మీకోసం బ్రతకవలసింది ఎంతో ఉంది. మర్చిపోకుండా జీవించే మహాభాగ్యం కలిగించమని కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తూ మా ప్రభును ప్రియ కుమారుడిని యేసయ్య పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనిచుకున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, కృపా కాపుదల, తండ్రి గారిని పోగొట్టుకొని బలపడిన కుటుంబానికి, తమ్ముడికి, కూడి వచ్చిన బంధుమిత్రులందరికీ సదాకాలము తోడుగా ఉండను గాక. ఆమేన్. అందరికీ వందనాలు.